మీరంతా బాగుండాలని, మీ వార్డులు బాగా అభివృద్ధి చేస్తేందుకు పనిచేయాలని, మనస్ఫూర్తిగా మీ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది మా అక్క జిల్లాలో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, కౌన్సిలర్లకు ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, కౌన్సిలర్ల పేర్లు పర్సనాలిటీ పెట్టుకుంటూ అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద ఉంటే అవన్నీ చదవలేరు మీరు, కానీ చిన్నగా 2 పేజీలలో 1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏది, మీకుండే బాధ్యతలు ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి మెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ పార్టీస్ అధికారులే, తోటి కౌన్సిలర్లే అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల దగ్గర కావడానికి అవకాశం. సో కొత్త పెట్టుకుంటారు. సో ముందుగా కామన్గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అయింది. బేసికలీ ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెన్నుపూసలాగా నిలిచేటువంటి ప్రాంతం ఇది. రింగ్ రోడ్కి పక్కన ఉంది, తిరుమలకి లోపల వస్తూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి. ఇంతకుముందు ఉన్నటువంటి 5 పంచాయతీలలో నేను కమిషనర్ గారికి ఎప్పుడు యాక్టివిటీస్ లో ఉండేది మీరే కానీ, ఆ 5 గ్రామ పంచాయతీలలో గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీకి అసలు అనుమతించడానికి లేఅవుట్ అనుమతించేటువంటి అధికారం గ్రామ పంచాయతీకి లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఇదంతా హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచులు వేరు కారణాల వల్ల, రాజకీయ కారణాల వల్ల కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల కావచ్చు, చాలా వరకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినారు. ఐనోల్లో కానివ్వండి, ఇంద్రేషన్లో కానివ్వండి, రామేశ్వరం బండి కానివ్వండి, చిన్న గంజల్లో పెద్ద కళ్యాణ్. మీరు 10 సంవత్సరాలుగా అనాథరైజర్ గా ఇచ్చిన లేఅవుట్ కాపీలు అన్ని కమిషనర్ గారి దగ్గరికి చేరేలా చూడాలి ఫస్ట్. లేకపోతే ఏమైందంటే ఒక 6 నెలల తర్వాత ఒక ఆయన వస్తాడు, ఇది పాత సర్పంచ్ అంతిరెడ్డి గారు రామేశ్వరం బండికి సర్పంచ్ ఉన్నప్పుడు ఇచ్చిన లేఅవుట్ అని ఒక దొంగ లేఅవుట్ పట్టుకొని వచ్చి దాని ప్లాట్లు అమ్మే కార్యక్రమం చేస్తూ ఉంటారు. అందుకని కమిషనర్ గారు ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు ఛార్జ్ తీసుకున్న రోజే గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి లేఅవుట్ కాపీలన్నీ మీకు ఎవరి మీద ఉండాలి. ఆ లేఅవుట్ కాపీలు కాకుండా భవిష్యత్తులో కొత్త లేఅవుట్ కాపీలు ఏం వచ్చినా అవి దొంగ కాపీలని, ఆ సర్పంచ్ సంతకం ఫోర్జరీ అయిందని బాజాబ్తా తెచ్చిన మీద 420 కేసు పెట్టాలి. మీరు ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయండి. హెచ్ఎండిఏ ఇచ్చినటువంటి లేఅవుట్లని గత 10 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీల పేరు మీద ఉన్న అనాథరైజ్డ్ లేఅవుట్స్ అని. బేసికల్ సమస్య అంతా మీద భవిష్యత్తులో ఇదే వస్తుంది. రోడ్లు వెడల్పు చేయలేము, కొత్త కాలనీలు చేయలేము, కొత్త కాలనీలు గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి, అప్పుడు రకరకాలైనటువంటి అవస్థలు వస్తాయి. ఫస్ట్ పునాది సరిగా ఉంటే మీరు ఏమైనా చేస్తారు. అందుకని కౌన్సిలర్లుగా ఈ గ్రామ పంచాయతీలో పాత లేఅవుట్లు ఏంటి, ఆ లేఅవుట్ లో పార్క్ జాగైంది, గుడి జాగైంది, బడి జాగైంది, ఓపెన్ స్పేస్ ఏంటి, అనుమతించినాక ఆ ఊళ్ళో ఉన్న లీడర్లు ఎవరెవరు అని అమ్ముకున్నారా, మిగిలితే ఆ ఓపెన్ ప్లాట్లు అన్నింటికి ఫస్ట్ మీరు మున్సిపల్ డబ్బులు పెట్టి ఫెన్సింగ్ వేయండి ఫస్ట్. ఎందుకంటే ఈ ప్లాట్లే భవిష్యత్తులో మనకు ఉపయోగం. పార్క్ చేస్తామా, స్కూల్ చేస్తామా, గుడి కడతామా, వాటిని దేనికి వాడుకోవాలనేది చట్టంలో ఉంటే దాని ప్రకారం చేయండి. ఇది మొదటి సూచన. ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ మీకు రోజు ఇదే కూడా ఉంటుంది. ఇక్కడ పాత లేఅవుట్ అని, కొత్త లేఅవుట్ అని, రెగ్యులరేషన్ అని, ఎల్ఆర్ఎస్ అని, బిఆర్ఎస్ అని, ఇవే పంచాయతీలు ఉంటాయి. అందుకని మున్సిపల్ రికార్డ్స్ అన్ని కూడా దయచేసి అప్ టు డేట్ ఉండాలి. పాత 10 సంవత్సరాల్లో ఇచ్చిన సర్పంచుల లేఅవుట్లు అన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లే కాబట్టి దయచేసి అవి హెచ్ఎండిఏలో రెగ్యులరైజ్ అని చూడాలి కమిషనర్ గారు. మాకు కూడా మేము మాట్లాడేయండి, నెక్స్ట్ కౌన్సిలర్లకు ఇవ్వాలి, మాకు ఇవ్వాలి. మేము చెప్పిన ప్రశ్నలకి మీరు చేసిన పని కూడా నెక్స్ట్ మీటింగ్ సమాధానం అందరి కౌన్సిలర్ల ముందు ఉండాలి. రెండో మేజర్ సమస్య, మనందరినీ గట్టి పీడిస్తున్న సమస్య, భవిష్యత్తులో ప్రజలందరినీ గట్టి పీడించేటువంటి సమస్య ప్లాస్టిక్. దయచేసి మేమందరం వచ్చి ఏదో యుద్ధం చేస్తాం, మోడీ గారు స్వచ్ఛ భారత్ అంటే ఫోటోలు దిగుతాం పోతాం అట్లా కాకుండా దయచేసి మీరు మీ వార్డులో ప్లాస్టిక్ వాడకుండా మీరు ఏం చేస్తున్నారు అనేది చూడండి. నేను ఇందాక మీ కమిషనర్ గారికి ఒక నెంబర్ ఇచ్చాను. హరీష్ అని ఒక చిన్న పిల్లోడు పేపర్ల కంపెనీ పెట్టి తయారు చేస్తాను పేపర్ బ్యాగ్. మీరంతా బాగుండాలని, మీ వార్డులు బాగా అభివృద్ధి చేస్తేందుకు పనిచేయాలని, మనస్ఫూర్తిగా మీ కోటేసినటువంటి ప్రజలకి న్యాయం చేయాలని మీకు అందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మటుకు గెలవగానే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలా మంది మా అక్క జిల్లాలో మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చినట్టు కనబడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఇందాక కమిషనర్ గారితో ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, కౌన్సిలర్లకు ఉన్నటువంటి విధులు ఏంటి, వారికి ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, కౌన్సిలర్ల పేర్లు పర్సనాలిటీ పెట్టుకుంటూ అట్లాంటిది ఒక చిన్న బుక్లెట్ లాంటివి తయారు చేసి మీకుండే అధికారం ఏంటి, మీకుండే బాధ్యత ఏంటి, కేవలం అధికారమే కాదు మనకు కొన్ని బాధ్యతలు కూడా ఇస్తుంది చట్టం. ఆ బాధ్యతలు తెలుసుకొని ఎట్లా పనిచేయాలనేటువంటి విషయంలో ప్రభుత్వం శిక్షణ పెడుతుంది. చాలా మంది శిక్షణ ఇస్తారు. ఆ పుస్తకాలు పెద్ద పెద్ద ఉంటే అవన్నీ చదవలేరు మీరు, కానీ చిన్నగా 2 పేజీలలో
1 నుంచి 10 పాయింట్లు మీకుండే అధికారం ఏది, మీకుండే బాధ్యతలు ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి. దయచేసి అందరి మెంబర్లు పెట్టుకోండి, రెస్పెక్టివ్ పార్టీస్ అధికారులే, తోటి కౌన్సిలర్లే అందరినీ పెట్టుకోండి. ఆ రకంగా చేయడం వల్ల దగ్గర కావడానికి అవకాశం. సో కొత్త ఉంటారు. సో ముందుగా కామన్ గా ఉండేటువంటి కొన్ని పనులని మీరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 5 పంచాయతీలు కలిసి ఒక మున్సిపాలిటీ అయింది. బేసికల్గా ఇదంతా భవిష్యత్తులో హైదరాబాద్కి ఒక వెన్నుపూసలాగా తెలిసేటువంటి ప్రాంతం ఇది. రింగ్ రోడ్కి పక్కన ఉంది, తిరుమలకి లోపల వస్తూ ఉంటుంది. చాలా రకాలైనటువంటి భూ సమస్యలు వస్తాయి.